రకములైనటువంటివి ఉంటున్నాయి. ఒకటి కాన్సంట్రేషన్ అన్నారు, రెండవది కాంటెంప్లేషన్ అన్నారు, మూడవది మెడిటేషన్ అన్నారు. కాన్సంట్రేషన్ అనేటువంటిది తాత్కాలికంగా వచ్చినటువంటిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడు, అది మీరు ఈ రూపాన్ని చూస్తుంటే అది కాన్సంట్రేషన్. అది కొంచెం కదిలిపోయినప్పుడు కాంటెంప్లేషన్ అవుతుంది. కొంతకాలంలో అది శాశ్వతంగా నిలిచిపోతుంది. అది శాశ్వతంగా నిలిచినప్పుడే అది మెడిటేషన్. కనుక దానిని మీరు మెడిటేషన్ చేస్తుంటే అదే నిజమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటిది. మీరు ఎక్కువ కాన్సంట్రేషను కాంటెంప్లేషను రెండింటిపైన మాత్రమే మీరు సవాల్ చేస్తున్నారు. ఇవి రెండు కూడా శాశ్వతాలు కాదు. అయితే ప్రప్రథమంలో కాన్సంట్రేషన్ చేయాలి. ఈ కాన్సంట్రేషను కాంటెంప్లేషన్ కింద మార్చుకోవాలి. అనగా కొంతసేపు కదిలి కొంతసేపు కదలకుండా ఉండేటువంటి ఒక స్థితికి తెచ్చుకోవాలి. అట్టి రూపము ఎట్టి కాలం వచ్చినా ఎట్టి టైం వచ్చినప్పటికీ కదలదు, మెదలదు. కన్నును మూసిన తక్షణమే అదే నీకు కనిపిస్తుంది. మూసినా తెరిచినా కూడాను అదే ఉండేటువంటిది. అదే నిజమైన మెడిటేషన్. ఋషులందరూ అట్టి మెడిటేషన్ చేసినారు కనుకనే ఎప్పుడు తలచినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారి కోరికను తీర్చుతూ వచ్చింది. అట్టి మార్పులు చెందినటువంటి యొక్క సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం హృదయంలో నిలుపుకోవాలి. ఏ రూపమైనా సరే మీరు దానిని ఇదే అది అని రాముడే, కృష్ణుడే, సాయిబాబానే అని భేదములు పెట్టుకోకండి. ఈ రూపములన్నీ కూడా మారుతూనే ఉంటాయి. కనుక మనము నిరంతరం కూడా ఎప్పుడూ మెడిటేషన్ చేస్తాము అని అనుకోకూడదు. కూర్చొని కళ్ళు మూసుకుంటాను మెడిటేషన్ అంటాడు. అది మెడిటేషన్ కాదు. ఒకవేళ నీవు థింక్ చేయొచ్చును, కానీ అది చలించేటువంటి యొక్క మనసు, ఒక స్థిరముగా ఉండేటువంటి దానిని నువ్వు మెడిటేషన్ అని చెప్పాలి.